దాదాపు 2 నెలల పాటు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలొగించిన ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. కొన్ని జట్లు అంచనాకు మించి రాణించగా మరికొన్ని చివర్లో తడపడ్డాయి. ఇంకొన్ని ఎప్పటిలాగానే నిరాశపరిచాయి. ఇలా ఒక్కో జట్టుది ఒక్కో కథ. ఏదైతేనేం ఈ టోర్నీ కోట్లాది అభిమానులకు ఎన్నో మధురానుభూతులను పంచింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క జట్టు యొక్క పయనం ఈ సీజన్లో ఎలా సాగిందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా టోర్నీ విజేత కోల్కతా నైట్ రైడర్స్. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేని జట్టు కేకేఆర్. ఈ టోర్నీకి ముందు పెద్దగా అంచనాలు లేని జట్టు ఇదే. అయితే వరుస విజయాలతోటి ఫైనల్కు దూసుకువచ్చి కప్పును ఎగరేసుకుపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇలా కోల్కతా కథను మార్చిన క్రెడిట్ మాత్రము జట్టును వెనక నుండి నడిపించిన మాస్టర్ మైండ్ గౌతమ్ గంభీర్కి దక్కుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటింగ్తో పాటు సారథిగాను కీలక పాత్ర పోషించాడు. ఇక రెండవ స్థానంలో నిలిచిన హైదరాబాదు. పాయింట్ల పట్టికలో చివరిలో ఉండి గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన ఎస్ఆర్హెచ్ జట్టుకు ఈసారి దూకుడు తీసుకువచ్చింది కెప్టెన్ ప్యాట్ కమిన్సే. ఓ బలమైన సారథి ఉంటే జట్టు ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన. ఆరంభంలో బీభత్సమైన బ్యాటింగ్ తోటి రికార్డులను తిరగరాస్తూ చెలరేగిన కమిన్స్ సేన ఫైనల్స్లో చివరి మెట్టుపైన తడబడింది. కప్పు గెలవకపోయినా తన ఆట తీరుతోటి అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది. ఇక మూడో స్థానంలో నిలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఎప్పుడో తొలి ఐపీఎల్ టోర్నీని ముద్దాడినటువంటి జట్టు రాజస్థాన్ రాయల్స్. ఈసారైనా కప్పు అందిస్తుందా అని అభిమానుల ఎదురుచూపులు. అందుకు తగ్గట్టే ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు తన మొదటి 9 లీగ్ మ్యాచ్ల్లో 8 విజయాలతోటి రాజస్థాను రాజసాన్ని ప్రదర్శించింది. ఆ తర్వాత వరుస అపజయాలతోటి చతికిలపడింది. ప్లే ఆఫ్స్కు చేరిన క్వాలిఫైర్ 2లో ఓటమితోటి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్కు చేరటమే ఒక అద్భుతం. వరుస ఓటములతోటి డీలా పడిన ఆ జట్టు తిరిగి పుంజుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్లే ఆఫ్స్ వరకు వచ్చిన రాజస్థాన్ చేతిలో ఓటమి తప్పలేదు. టోర్నీ మొదట్లో నిరాశపరిచిన ఆఖర్లో మాత్రం అభిమానులను ఆర్సీబీ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక సిఎస్కే 5 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్కు చేరనప్పటికీ ధోని ఆట తీరు ఆ జట్టు అభిమానులను మైమర్పించింది. కేవలం మహీని చూడటానికే పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి అతడు కొట్టినటువంటి 6లు చూసి అందరూ మురిసిపోయారు. ఇక ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగు పెడతాడా, అసలు బ్యాటింగ్ చేస్తాడా, కీపింగ్ చేయగలుగుతాడా, ఇలా ఎన్నో అనుమానాలు. అయితే వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ రిషబ్ పంత్ మునుపటి మెరుపులను మెరిపించాడు. ఢిల్లీ ఈ సీజన్లో నిరాశపరిచిన ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ మాత్రం రిషబ్ పంతే. ఇక లక్నో గత సీజన్లో అద్భుత ఆట తీరుతోటి టాప్ 4లో నిలిచినటువంటి లక్నో సూపర్ జైంట్స్ ఈసారి తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఆ టీం ఆట తీరు కంటే కెప్టెన్కు ఆ జట్టు యాజమాన్యానికి మధ్య జరిగినటువంటి వాదనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక జీటీ అంటే గుజరాత్ టైటాన్స్. ఆడిన తొలి టోర్నీలో కప్పుగొట్టి ఆ తర్వాత సీజన్లో రన్నరప్గా నిలిచినటువంటి జట్టు జీటీ. ఈసారి అలాంటి ప్రదర్శన చూస్తామని భావించిన అభిమానులకు పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది గుజరాత్. కొత్త కెప్టెన్ గిల్ కూడా ఆ జట్టును ముందుకు తీసుకువెళ్ళలేకపోయాడు. ఇక పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్. ఒక్కసారి కూడా కప్పు గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఈసారి దీనిపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ కొద్దో గొప్ప రాణిస్తుందనుకున్నారు. శిఖర్ ధావన్ గాయంతో వెనుదిరగటం ఆ జట్టుకు పెద్ద లోటు. శ్యామ్ కరణ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఆ జట్టు అదృష్టాన్ని మాత్రం మార్చలేకపోయాడు. ఇక లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచినటువంటి ముంబై ఇండియన్స్. ఈ ఐపీఎల్ సీజన్లో ఏ జట్టుపై జరగనంత చర్చ ఒక్క ముంబైపైనే జరిగింది. దీనికి కారణం కెప్టెన్సీ మార్పు. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ఆ జట్టుకు కలిసి రాలేదు సరికదా. టీంలో అంతర్గత విభేదాలకు దారితీసింది. దీంతో ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం ఏర్పడి జట్టు ఫలితాలపైన ప్రభావం చూపించింది. చివరికి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరింది ముంబై ఇండియన్స్. సో ఐపీఎల్ 2024 సీజన్లో పాల్గొన్న మొత్తం 10 జట్ల యొక్క ఆట తీరుపైన చిన్న సమీక్ష ఇది. మరి ఈ సీజన్లో ఏ టీం మిమ్మల్ని బాగా ఆకర్షించిందో, మిమ్మల్ని బాగా ఆకట్టుకుందో, మిమ్మల్ని బాగా మంత్రముగ్ధులను చేసిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాస్తవానికి ఆర్సీబీ జట్టు ఒక రకంగా మాయాజాలాన్ని సృష్టించింది. దాదాపుగా టోర్నీ సగం ముగిసే నాటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది అనుకున్నటువంటి ఆర్సీబీ జట్టు అయితే
ఆ తర్వాత అద్భుతంగా కోలుకొని వరుస విజయాలతోటి ప్లే ఆఫ్స్కు చేరటమే ఒక మహా అద్భుతం అని నాకైతే అనిపించింది. అంటే గెలవకపోయినా కూడా ఆర్సీబీ జట్టు నన్ను ఆకర్షించింది తన ఆట తీరుతోటి. మొత్తంగా ఎస్ఆర్హెచ్ ఫైనల్లో గెలవకపోవడం అనేది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. సో ఇది ఈ 2024 సీజన్లో నన్ను బాగా ఆకర్షించినటువంటి 2 జట్లు, ఒకటి ఆర్సీబీ, 2 ఎస్ఆర్హెచ్. మరి మీ దృష్టిలో ఏ టీము ఈ సీజన్లో అద్భుతంగా ఆడిందో, ఏ జట్టు మిమ్మల్ని బాగా ఆకర్షించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.